నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా అమ్మవారి ఆలయాల్లో విశిష్ట పూజలు, హోమాలు. ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు. పెదమీరల్లో ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపి అండగా ఉంటానని భరోసా ఇచ్చిన ఉండి ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తనయుడు ప్రశాంత్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా భీమవరంలో సంబరాలు. ప్రాతాళ్ల మేరకు గ్రామ అభివృద్ధి అమోఘం. రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వివి లక్ష్మీనారాయణ. శ్రావణ పౌర్ణమి సందర్భంగా భీమవరం ఎలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చండీ హోమం జరిగింది. ప్రతి నెల పౌర్ణమి, అమావాస్య రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. నమో దేవ్యై మహాదేవ్యై శివాజీ సతతం నమః. సమాహనాయ సశక్తికాయ సపరివారాయ సచ్చిదం సకృతం సజీవం దదీ ఫలాని మహాహుతం భవస్యామి. మాతా మహారాజ్ఞీ కీ జయ. ఈ రోజున శ్రావణ పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ప్రాతకాలం విశేషమైన పూజా కార్యక్రమం జరిపి మంగళారతి సేవటం జరిగింది. అలాగే ఇప్పుడు 9 గంటలకి సహస్రనామ కుంకుమ పూజ మొదలు పెడుతున్నామండి. అలాగే కళావేదిక మీద శ్రావణ పౌర్ణమి సందర్భంగా ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణానికి కూడా అమ్మవారికి చండీ హోమం జరిపిస్తూ ఉంటాం. దానిలో భాగంగా ఈ రోజున పౌర్ణమి కాబట్టి అమ్మవారికి కళావేదిక మీద చండీ హోమం జరుగుతుందండి. తదనంతరం పూర్ణాహుతి జరుగుతుంది. అలాగే 12 గంటలకు అమ్మవారికి మహానివేదన కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు విశేషమైన పంచాయత సేవ జరుగుతుంది. 7 గంటల సహస్రనామ కుంకుమ పూజ, 9 గంటలకు ఆలయం మూసివేయబడుతుంది. ఇది ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమాలు. ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క కృపకి పాత్రలను కోరుతున్నాం. ఫోటోగ్రాఫర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, వారికి అండగా ఉంటానని ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురాం కృష్ణంరాజు అన్నారు. ప్రొఫెషనల్ ఫోటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ భీమవరం వారి ఆధ్వర్యంలో కాళ్ల మండలం పెదమీరంలోని మ్యాజిక్ స్టూడియోలో జరిగిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల్లో రఘురాం కృష్ణంరాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కెమెరా సృష్టికర్త లూయిస్ మాంట్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు, సుప్రీంకోర్టు న్యాయవాది గంటా విజయ్ నాగసురేష్, పోసంశెట్టి మురళి, భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి న్యూటన్ మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్స్ చిత్తశుద్దితో పనిచేయడమే కాకుండా సకాలంలో కస్టమర్లకు అప్పగించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. అధ్యక్షులు వడ్డీ నటరాజ్, ఉపాధ్యక్షులు వేగిరెడ్డి రంగసూర్య, సెక్రటరీ కాళ్లనాగు, జాయింట్ సెక్రటరీ ఎస్కే బాజీ, కోశాధికారి మల్లెపూడి శరణం అయ్యప్ప, చంద్రశేఖర్, రాకేష్ బాబు మాట్లాడుతూ అసోసియేషన్ ద్వారా లక్షలాది రూపాయల సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మ్యాజిక్ స్టూడియో అధినేత కృష్ణంరాజు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఫోటోగ్రాఫర్స్ అందరూ కలిసి ఈ ఉత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం, వారి కెమెరాని ప్రపంచానికి కమర్షియల్ గా రిలీజ్ చేసిన ఈ రోజు లూయిస్ డాగురే అనే ఫ్రెంచ్ దేశస్థుడు మరి ప్రపంచానికి కెమెరాని పరిచయం చేయటం అదొక మంచి ఇన్వెన్షన్. తర్వాత ఆ రీల్స్ పని అన్ని కొని డిజిటల్ కెమెరాలు ఇన్వెన్షన్ కూడా ఆ కెమెరా అనేది మరి నిజంగా మానవాళి జీవితాన్ని దానించే సినిమాలు అన్నీ కూడా వచ్చిందంతా ఆ పుట్టుక అక్కడే జరిగింది. ఆ రోజును మర్చిపోకుండా వారు ఇప్పటికీ కూడా మరింత వైభవంగా ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎవరైనా కూడా వాళ్ళ ఫోటో
సో మరి ఇంతమందికి ఆనందాన్ని ఇచ్చిన ఆ కెమెరా పుట్టినరోజు సందర్భంగా ప్రపంచంలో ఉన్న ఫోటోగ్రాఫర్స్ అందరికీ, అదొక వృత్తిగా స్వీకరించిన వారందరికీ కూడా, అలాగే ఇంట్లో ఫోటోలు దాచుకొని చూసుకొని ముగిసిపోయే వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సోదర ఫోటోగ్రాఫర్స్ అందరికీ. మన అసోసియేషన్ పెట్టి ఇప్పటికీ 3 years అయింది. పశ్చిమ గోదావరి జిల్లా స్థాయి యూనియన్ ప్రొఫెషనల్ ఫోటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్. ఈ అసోసియేషన్ పెట్టిన తర్వాత దాదాపుగా 4 లక్షల రూపాయలు ఎంత భాగంగా అందరికీ సాయం చేయడం జరిగింది. సభ్యులు అందరూ సహకారంతో, మన అసోసియేషన్ ఉన్న సభ్యులందరూ కూడా అసోసియేషన్ అంటే చాలా గౌరవంతో, ఓన్లీ నా ప్రకారంగానే కాదు, మామూలు సహజమైన మనిషితో పాటుగా అంటే చిన్న చిన్న ఫంక్షన్స్, ఐ మీన్ లైక్ ఫెస్టివల్స్ కానీ, సంక్రాంతి కానీ, లేకపోతే బర్త్డే పార్టీస్ కానీ, ఇట్లా కాకుండా లీగల్గా కూడా ఇప్పుడు దీన్ని వాల్యూ చేసేస్తుంది. సో ఎవ్రీ డాక్యుమెంట్ విల్ బి ఏ వాల్యూ డాక్యుమెంట్. ఇన్ ద సేమ్ వే ఎవ్రీ వీడియో రికార్డింగ్ విల్ బి ఏ వాల్యూ డాక్యుమెంట్. In sense like first it was a secondary evidence, now it is a primary evidence. మీరు తీసే ప్రతి వీడియో కానీ, సీసీ కెమెరా కానీ ఇప్పుడు ప్రైమరీ ఎవిడెన్స్ అన్నమాట. ఒక యాక్సిడెంట్ అయ్యింది, ఒక మర్డర్ అయ్యింది, ఒక రేప్ అయ్యింది, వీడియో రికార్డింగ్ జరుగుతుంది అంటే అది ప్రైమరీ ఎవిడెన్స్ అయింది బికాస్ ఆఫ్ ఎవరు? లూయిస్ డాగ్రే. సో వీ హ్యావ్ టు క్లాప్ ఫర్ హిమ్. ప్రపంచ ఫోటోగ్రాఫీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి నేను భీమవరం భారతదేశానికి 4వ సారి ఎన్నికయ్యాను. దానికి కారణం ఏంటంటే ఫోటోగ్రఫీ చేసేసి నేను ఫోటోస్ తీయడం వల్లనే 4 సార్లు ప్రెసిడెంట్ అయ్యాను. నేను ఎంతో సంతోషపడతాను. ఇప్పుడు కూడా నేను భారతదేశం ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా నేను చిన్న చిన్న ప్రోగ్రామ్ ఉంటే నేను కూడా ఫోటోగ్రఫీ వెళ్తున్నాను. పిన్ హోల్ కెమెరా స్టార్ట్ అయింది. పిన్ హోల్ అంటే చిన్న ఒక బాక్స్కి సూదిలో చిన్న గుచ్చితే వచ్చే రంధ్రం నుంచి ఆపోజిట్లో ఒక టిష్యూ పేపర్ పెట్టి చూస్తే ఇమేజ్ రివర్స్లో కనబడుతుంది. అక్కడికి స్టార్ట్ అయింది ఈ ఫోటోగ్రఫీ. తర్వాత లైకా ఒక కెమెరా, దాని సైడ్ వచ్చి మ్యాక్సిమం ఒక లారీ సైజ్ ఉంటుంది. దాన్ని ఆపరేట్ చేయాలంటే నియర్ అబౌట్ 35-40 మెంబర్స్. అందరికీ నా తోటి ఫోటోగ్రాఫర్లకి అందరికీ నా శుభాకాంక్షలు. ఫోటోగ్రఫీ దినోత్సవం. సో ఇదే రోజు మళ్ళీ వచ్చి ఆగస్టు ఇక్కడ ఒక 200-300 మంది మన ఫోటోగ్రాఫర్లు అందరూ యాక్టివేట్ చేసుకోవాలని నా కోరిక. ఈ ఒక్క యూనియన్ కాదు, ఇక్కడ ఉన్న మిగతా అన్ని యూనియన్లు కూడా నాకు చాలా ఇష్టమైన యూనియన్లు. సో అందరూ కలిసి అందరూ జాగ్రత్తగా ఉండి డబ్బులు వేసుకుని బాగా గ్రాండ్గా చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది ఫోటోగ్రాఫర్లు పెరిగిపోయారు. భీమవరం జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తనయుడు పులపర్తి వెంకట ప్రశాంత్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా స్నేహితులు, తోటి క్రీడాకారులు కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. భీమవరం డిఎన్ఆర్ కళాశాల గన్నాబతులవారి క్రీడా మైదానంలో స్నేహితులు, క్రీడాకారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చనమల్ల చంద్రశేఖర్ యువ క్రీడాకారులతో కలిసి కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తనయుడు పులపర్తి వెంకట ప్రశాంత్ ఒకప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జట్టుకు ఆడిన ఆటగాడనే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంతోషమన్నారు. మన ప్రాంతానికి ఎంతో గర్వకారణమని అన్నారు. క్రికెట్ అంటే ఆ భారతదేశంలో అటువంటి క్రికెట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎన్నిక మరియు అధ్యక్షులు, ఉపాధ్యక్షులు అన్ని కూడా కమిటీ అంతా కూడా ఏకగ్రీవమైనందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందులో భాగంగా మన భీమవరం నియోజకవర్గం నుంచి మరి మన శాసనసభ్యులు అంజిబాబు గారు తనయుడు పులపర్తి వెంకట ప్రశాంత్ని ఉపాధ్యక్షులుగా దాన్ని ఎన్నుకుంటాం మన భీమవరం ప్రాంతం నుంచి, మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి. రాబోయే రోజుల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫు నుంచి భారతదేశంలో ఇప్పుడు ఎలా ఐపీఎల్ అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్ప క్రీడ అది. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఐపీఎల్ టీం పెట్టాలని చెప్పేసి మరి కేసీఎన్ చిన్ని గారు కూడా నాకు ఆయనతో కూడా అనుబంధం ఉంది. ఎందుకంటే యువకాలంలో లోకేష్ గారి బాబు గారితో కూడా కలిసి పనిచేస్తాం. ఆయన అధ్యక్షుడిగా ఉంటాం.
అలాగే సానా సతీష్ కూడా మరి ఆయన కూడా మరి సెక్రటరీగా ఉంటాం. విష్ణుకుమార్ రాజు గారు ఇలాంటి పెద్దలందరూ కూడా ఉన్నారు. ఇలా ప్రశాంత్ గారు ప్రత్యేకంగా అందరూ ఒక యువకుడు, క్రికెట్ అంటే పూర్తిగా తెలిసిన వ్యక్తి. మన ప్రాంతానికి ఆయన ద్వారా మనకి సేవ చేసే అవకాశాన్ని క్రికెట్ అసోసియేషన్ కల్పించాలంటే మనం చాలా చాలా గర్వించదగ్గ విషయం. రాబోయే రోజుల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ భారతదేశంలోనే ఉన్నత స్థానం తీసుకెళ్ళడానికి మన ప్రశాంత్ సేవలు ఉపయోగపడతాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే భీమవరం భీమవరంలో కూడా ఈ క్రికెట్ అసోసియేషన్ సంబంధించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక స్టేడియం కూడా ఇక్కడ నిర్మించాలని చెప్పి ఆ ప్రతిపాదన కూడా పెడతారు ఇబ్బంది ప్రశాంత్ గారి ద్వారా. రాబోయే రోజుల్లో మరి పులపర్తి ప్రశాంత్ గారి గురించి చెప్పాలంటే ఒక నాయకత్వ లక్షణం ఉంది ఆయనకి. 2014, 19, 24 ఎలక్షన్ ఎంతో కలిపి పనిచేసాం. చాలా సౌమ్యుడిగా ఉంటాడు ఆయన. మన భీమవరంలో ఆయన ఎక్కడున్నా కానీ భీమవరంలో ఎవరన్నా ఇబ్బంది వస్తే పేదవారికి ఆదుకునే విషయంలో కూడా చాలా ముందుంటారు. కానీ పబ్లిసిటీకి దూరంగా ఉంటాడు ఆయన నాయకత్వం ఇలా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వచ్చినందుకు మేమందరూ కూడా భీమవరంలో ఉన్న అందరూ క్రీడాకారులు అందరూ కూడా ప్రశాంత్ గారిని ఆదర్శంగా తీసుకోవాలని రోజు వస్తుంది. తప్పనిసరిగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి ప్రశాంత్ సేవలు ఉంటాయని చెప్పి సందర్భం తెలియజేస్తుంటాం. మరొక్కసారి పులపర్తి వెంకట ప్రశాంత్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన భీమవరం నియోజకవర్గం భీమవరం టౌన్లో ఉన్నటువంటి ఏసీఏ అనుబంధంగా డిఎన్ఆర్ గ్రౌండ్స్లో ఉన్నటువంటి ఈ యొక్క క్రీడాకారులందరూ, అదేవిధంగా మరి మా ఎమ్మెల్యే గారు తనయుడు ప్రశాంత్ వారి యొక్క మిత్రబృందం అందరూ కూడా ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. చాలా ఆనందంగా సంతోషంగా, ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో మరి ఉపాధ్యక్షులుగా ఘనత వహించినటువంటి మన ఆంధ్ర క్రికెట్ ఎంతో దేశానికి ఇంటర్నేషనల్గా గొప్ప గొప్ప క్రికెట్ అందించినటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఈరోజు ఉపాధ్యక్షుడిగా నియమించడం అనే విషయం మేమందరం కూడా చాలా ఆనందంగా సంతోషంగా మరి ఈరోజు మరి వీరందరికీ ఆధ్వర్యంలో వీరందరూ సమక్షంలో మేము కేక్ కట్ చేయడం జరిగింది. వారికి మేము శుభాకాంక్షలు తెలుపుతూ మరి మిత్రులందరూ కూడా మరి సామాన్య విషయం కాదు, మంచి టైంలో ఒక యువకుడిని ఏసీలోకి తీసుకోవడం అనేది అర్చించదగ్గ విషయం. ఎందుకంటే మరి ఆ స్టామినా ఉన్న వ్యక్తి మరి తండ్రిగా, అదేవిధంగా మరి వైజాగ్లో ఉన్నటువంటి మామగారు కూడా అంతకుముందు బెస్ట్గా చేశారు. వీరిరువుని మరి మరిపించేలాగా ఆయన ఏసీలో తనకు అప్పచెప్పిన బాధ్యతల్ని పూర్తి స్థాయిలో మరి నిర్వహిస్తారని చెప్పి మేమందరూ కూడా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మా ప్రాంతంలో పుట్టి మా ప్రాంతం నుంచి పెరిగి ఇక్కడి నుంచి వెళ్ళి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అవడం అంటే సామాన్య విషయం కాదు. మేమందరం కూడా ఎంతో గర్వపడుతూ మరి ఈరోజు భీమవరం నుంచి అసోసియేషన్ తరఫున ఉపాధ్యక్షుడు ఉన్న విషయం ఇప్పటికీ మేము కూడా చాలా మరి ఆనందపడతా ఉన్నాం. ఏసీఏ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన ప్రశాంత్ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ప్రాతాళ్ల మేరకు గ్రామ అభివృద్ధి అమోఘమని రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వివి లక్ష్మీనారాయణ అన్నారు. కాళ్ల మండలంలోని ప్రాతాళ్ల మేరకు గ్రామంలో సీబీఐ మాజీ డైరెక్టర్ జెడి లక్ష్మీనారాయణ పర్యటించారు. ముందుగా కేవీకే విద్యానికేతన్ పాఠశాల, వృద్ధాశ్రమం, ప్రభుత్వ పాఠశాల, ప్రార్థనా మందిరాలు, సచివాలయం, మంచినీటి చెరువును ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రాతాళ్ల మేరకు గ్రామానికి 10 ఏళ్ల క్రితం తాను వచ్చానని, ఈ 10 ఏళ్ల కాలంలో ప్రాతాళ్ల మేరకు గ్రామం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. గ్రామం చూడచక్కగా ఉందని, సిమెంట్ రోడ్లు, అందరికీ ఇల్లు, మౌలిక సదుపాయాలు ఏర్పడ్డాయన్నారు. గ్రామాలకు ఆదర్శంగా ప్రాతాళ్ల మేరకు గ్రామాన్ని వేగిరాజు శివర్మ తీర్చిదిద్దారన్నారు. శివర్మ చేస్తున్న కృషికి పద్మశ్రీ పురస్కారం రావాలని ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో కొన్ని గ్రామాలు మాత్రమే ఆదర్శ గ్రామాలుగా ఎంపికవుతున్నాయని, ప్రతి గ్రామం ఆదర్శ గ్రామంగా ఉండాలని తాను కోరుకుంటూ ముంబై యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్నానని తెలిపారు. ఈ నేపథ్యంలో కర్ణాటక, మహారాష్ట్రాలతో పాటు అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎంపికైన ఆదర్శ గ్రామాల్లో కొన్నింటిని సందర్శించి అక్కడ పరిస్థితులను తెలుసుకుని వాటిపై నివేదికను తయారు చేసి ముంబై యూనివర్సిటీకి ప్రభుత్వాలకు పంపడం జరుగుతుందన్నారు. కాళ్ల మండలంలోని ప్రాతాళ్ల మేరక, భీమవరం మండలంలోని వెంప, చినమేరం, ఏలూరు జిల్లాలో తాడినాడ గ్రామాలను సందర్శించి అక్కడి ప్రజల ద్వారా వివరాలు సేకరించి నివేదిక తయారు చేస్తానని వివరించారు. ఆయన వెంట సర్పంచ్ కంతేటి ఉషా శ్రీనివాసరాజు, వేగిరాజు శివర్మ, కంతేటి సుబ్బరాజు, మంతెన పెద్దిరాజు, రాజన్ రాజు, నాగరాజు గ్రామస్తులు పాల్గొన్నారు. భీమవరం పరిసర ప్రాంతాల్లో ఆదర్శ గ్రామాలు సందర్శన కార్యక్రమం పెట్టుకున్నాను నేను. ఈ పరిసర ప్రాంతాల్లోనే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాల్లో కూడా ఎప్పుడో 10 సంవత్సరాల క్రితమే ఈ గ్రామానికి వచ్చాను, ప్రాతాళ్ల మేరకు గ్రామానికి. ఈనాడు ఆదివారం ఎడిషన్లో ఈ గ్రామం గురించి, ఈ గ్రామం వెనకాల ఉన్న సృష్టికర్త శ్రీ శివవర్మ గారి గురించి అప్పుడు చదవడం జరిగింది. అప్పుడు ఈనాడు ఆఫీస్ వారిని కాంటాక్ట్ చేసి నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి శివవర్మ గారి నెంబర్ తీసుకొని వారితో మాట్లాడి ఈ గ్రామాన్ని చూడడానికి అప్పుడు వచ్చాను. ఆ తర్వాత మళ్ళా 10 సంవత్సరాల తర్వాత గ్రామానికి మళ్ళా వచ్చే అవకాశం కలిగింది. 10 సంవత్సరాల్లో ఈ గ్రామంలో వచ్చిన మార్పు
అమోఘం. ముఖ్యంగా నీటి కోసం వాటర్ ట్యాంక్ ఏదైతే కట్టుకున్నారో అది అతి అద్భుతం. అంటే ఒక గ్రామం ఎలా ఉండాలి అన్నదానికి ఉదాహరణ మన ఈ ప్రాతల మెరక గ్రామం. తర్వాత ముఖ్యంగా స్కూలు, ఆ తర్వాత అందరికీ ఇళ్ళు, తర్వాత ఈ విధంగా యోగా ప్రార్థనా మందిరాలు, తర్వాత ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబాలకు కావాల్సిన వసతి, తర్వాత దేవాలయాలు. ఇంకా ఒక గ్రామం ఎలా ఉండాలి అంటే ఆదర్శ గ్రామం ఈ విధంగా ఉండాలని చెప్పుకోవాలి. ఎందుకంటే బాంబే యూనివర్సిటీలో నేను ఆదర్శ గ్రామాల గురించి స్టడీ చేస్తున్నాను. అది నా పిహెచ్డి ప్రాజెక్ట్. అంటే ప్రతి రాష్ట్రంలో 4-5 గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా ఉంటాయి. మరి ఇన్ని వేలు లక్షల గ్రామాలు భారతదేశంలో ఉన్నాయి కదా, ఈ గ్రామాలన్నీ కూడా ఆదర్శ గ్రామాలుగా మారితే ఎలా ఉంటుంది, గ్రామాలను ఆదర్శ గ్రామంగా మార్చడానికి ఏం చేయాలి అన్నది నా పిహెచ్డి ప్రాజెక్ట్. కాబట్టి ఆ విషయంలో తెలంగాణలో కూడా వెళ్ళాను. అక్కడ కొన్ని గ్రామాలు, తర్వాత ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో గ్రామాలు, ఈ తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర, ఇక్కడ కూడా గ్రామాల అధ్యయనం చేసి ఒక గ్రామం ఆదర్శ గ్రామంగా ఎలా మారుతుంది అన్నదానికి ఇవి అన్ని ఉదాహరణ. కాబట్టి ప్రతి గ్రామంలో శివవర్మ గారు లాంటి వారు ఉంటే ఖచ్చితంగా ఆ గ్రామం ఆదర్శ గ్రామంగా మారుతుందన్న దానికి మరి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మనసులోని కోరిక ఏంటంటే త్వరలో శివవర్మ గారికి పద్మశ్రీ అవార్డు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక మంచి విషయము, తన సమయము, తర్వాత తన ఆలోచన, వీటన్నిటిని కూడా రంగరించి ఈ గ్రామానికి ఆయన ప్రాణం పెడతారు. ఈ గ్రామం అంటే ఆ తర్వాత ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న వాటిని రామకృష్ణ మిషన్తో కూడా, రామకృష్ణ మఠంతో కూడా ఆయన అన్వయం చేస్తున్నారు. అది కూడా చాలా ముఖ్య విషయం. ఎందుకంటే రామకృష్ణ మిషను తర్వాత అది చాలా గొప్పది. రామకృష్ణ పరమహంసల వారు, వివేకానందుల వారు, వారి పరంపరను సమాజంలో తీసుకువెళ్ళడం కూడా చాలా అవసరం. కాబట్టి అది కూడా చేసి ఆయన భీమవరంలో ఒక అద్భుతమైన కేంద్రాన్ని నిర్మించారు. దానికి మరియు ఇక్కడున్న స్కూలు వీటన్నిటికి కూడా అన్వయం చేస్తున్నారు, సమన్వయం చేస్తున్నారు. ఇది కూడా గొప్ప ఆలోచన. కాబట్టి రాబోయే కాలంలో మొత్తం భారతదేశానికి ఒక ఆదర్శమైన కేంద్రంగా మన గ్రామం, పాతాళ మెరక గ్రామం అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జన్మభూమికి పుట్టిన గ్రామానికి చేయాలని తలంతో ఈ విలేజ్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా 10 సంవత్సరాల క్రితం ఈ గ్రామానికి అప్పట్లో జాయింట్ డైరెక్టర్ సిబిఐ కింద ఉన్న లక్ష్మీనారాయణ గారు రావటం, అలాగే 10 సంవత్సరాల తర్వాత సుమారుగా అప్పుడు 2014లో వచ్చినట్టున్నారు. ఇప్పుడు సరిగ్గా 10 years తర్వాత మళ్ళీ అప్పుడు కూడా నేను తాపత్రయపడలేదు. ఆయన నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేసి మీ గ్రామం చూడాలి అనుకుని కోకనాడకు వచ్చాం సార్. అప్పుడు తెల్లవారుజామున 4 o'clock. వెళ్తురు వచ్చేటప్పటికే మీ గ్రామానికి వెళ్ళిపోవాలని చెప్పి మిగతా వాళ్ళు ఎవరు రాలేదు. మేము ఇద్దరం ఇక్కడ డైరెక్ట్ గా శివాలయం దగ్గరకు వచ్చి ఊరు వెళ్తురు వచ్చేటప్పటికే గ్రామం చూడాలని చెప్పి వచ్చారు. అలాగే ఇప్పుడు కూడా మీ ఊరు చూస్తాను, మళ్ళీ చాలా కాలం అయింది చూసి వెళ్తానని మీ అంతటి మీరు రావటం మా అందరికీ ఎంతో బలం సార్. ఇటువంటి అంటే ఏమి ఆశించేసేది కాకపోయినా ఇలాంటి పెద్దలు ఈ గ్రామంకి మాకు పేరు రావడానికి కారణం ఇలాంటి పెద్దలు రావటం మాకు ఎంత మరి ఇంకా కొన్ని సంవత్సరాలు ఇట్లా కార్యక్రమాల ముందు తీసుకెళ్ళటానికి మీలాంటి పెద్దలు రావటం ఇటువంటి దానికి చాలా బలం కింద అనిపిస్తుంది. పద్మశ్రీలు ఇవన్నీ అట్లా కాకపోయినా అయితే మోడల్ విలేజ్ కింద చేయాలనుకున్నాం. గ్రామాన్ని రాష్ట్ర స్థాయిలో ముందు వరుసలో ఉంచాలని అనుకున్నాం. ఆ భగవంతుడి సంకల్పం వలన మాకు కోరికతోటి భగవంతుడు కష్టపడి ఇలా గ్రామాన్ని ఈ స్థాయిలో తీసుకొచ్చాం. ఇప్పుడు అందరికీ ఆదర్శ గ్రామం కింద అయింది. చాలా మంది గ్రామం చూడటానికి కోసం వస్తున్నారు. భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మూల విరాట్కు పంచామృతాలు, వివిధ రకాల పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు బ్రహ్మజ్యోతిల సుబ్రహ్మణ్య శర్మ, సత్యప్రసాద్ శర్మ తెలిపారు. సాయంత్రం సుమంగళి ద్రవ్యాలతో అలంకరణ చేస్తామని పేర్కొన్నారు. ఈ సుమంగళి ద్రవ్యాలను మంగళవారం ఉదయం మహిళా భక్తులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పితాని సత్యనారాయణ, ఉపాధ్యక్షులు జోసిల మల్లికార్జునరావు, కార్యదర్శి పొన్నా రంగారావు, సహాయ కార్యదర్శి గండికోట వీరాస్వామి, కోశాధికారి పడమట దుర్గారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.
శ్రీమాత్రే నమః. మనం భీమవరంలో రెండవ పట్టణంలో శ్రీరాంపురంలో వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారికి శ్రావణ పౌర్ణమి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున అమ్మవారికి అశేష భక్తజన సహకారాలతో అమ్మవారికి దేదీప్యమానంగా ప్రతి సంవత్సరం కూడా శ్రావణ పౌర్ణమికి మాత్రమే ఈ మూల విరాటికి పంచామృతాలతో సుగంధ ద్రవ్యములతో వివిధ రకాల పండ్ల రసాలతో అమ్మవారికి అభిషేక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి నాడు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా శ్రావణ పౌర్ణమి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారికి మహన్యాసపూర్వక ఏకాదశ దుర్గా సూక్త పారాయణతో అమ్మవారికి పంచామృతాలు పాలు, పెరుగు, తేనె, పంచదార, నెయ్యి, వివిధ రకాల పండ్ల రసాలతో సుగంధ ద్రవ్యములతో అమ్మవారికి, అలాగే సుమంగళి ద్రవ్యములతో కూడా విశేషంగా అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. కాబట్టి ఈ రోజున మరి ఇంత అద్భుతమైన పూజా కార్యక్రమాన్ని జరుగుతున్నందుకు అమ్మవారికి అనుగ్రహంతో లోకక్షేమం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి భక్తులందరూ కూడా సంతోషకరమైన వాతావరణంలో అందరూ కూడా ఉండాలని చెప్పి అనుగ్రహిస్తూ అమ్మవారికి ఈ రోజున ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనం చేస్తున్నాం. శ్రావణ పౌర్ణమి సందర్భంగా భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్చే, పట్టణానికి చెందిన చినమిల్లి వీరవెంకటరామ ఆదినారాయణ, లక్ష్మీ దంపతులచే అమ్మవారికి కుంకుమ పూజలు, పంచామృతాలతో అభిషేకాలను వేద మంత్రాలతో నిర్వహించారు. అనంతరం అమ్మవారికి 2000 గాజులతో పూజ చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దుర్గా శ్రీచక్ర సహిత బాలాత్రిపుర అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో దాతలు భక్తుల సహాయ సహకారాలతో మింటేవారిలో బాలాత్రిపుర అమ్మవారికి ప్రతి నెలలో కూడా పౌర్ణానికి విశేషమైన అభిషేకాలు, పూజా కార్యక్రమాలు జరబడుతున్నాయి. శ్రీచక్రార్చన, నవార్చన ప్రతి నెలా కూడా ఒక దంపతుల చేత వారి సహకారంతో, మరి భక్తుల సహకారంతో నిర్వహిస్తున్నాం. ఈ మాసం శ్రావణ పౌర్ణమి చాలా విశిష్టమైనది. దీర్ఘసుమంగా ఉండాలని, లోకమంతా సుభిక్షంగా ఉండాలని ఎవరైతే అమ్మవారు అభిషేకం చేసిన సుగంధ ద్రవ్యాలతో ఈ చీరలు వేలంపాట పాడుకుంటారో ఆ అమ్మవారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడ 3 సంవత్సరాలుగా నమ్మకం. మరి ఈ రోజున మెంటావర్ తోట వాస్తవుడు చినమల్లి ఆదినారాయణ గారి దంపతులు, లక్ష్మి గారు ఆ దంపతుల చేత, వారి కుటుంబ సభ్యుల చేత అమ్మవారికి రోజు విశేషమైనటువంటి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, పళ్ళ రసాలు, అలాగే అమ్మవారికి పసుపు కుంకుమతో అభిషేకం చేయడం జరిగింది. అలాగే అమ్మవారికి పసుపు కుంకుమ గాజులతో అలంకరణ జరబడుతుంది వాళ్ళ కుమారుల చేత. మరి అమ్మవారికి ఎవరైతే బాలాత్రిపుర అమ్మవారిని దర్శించుకుంటారో, ఎవరైతే ఇక్కడ అమ్మవారి యొక్క చీర వేలంపాట్లు పాడుకుంటారో ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. ఇక్కడ నవార్చన, శ్రీచక్రార్చన ప్రతి నెలా కూడా నిర్వహిస్తాము. అందులో భాగంగా ఈరోజు చిన్నమల ఆదినారాయణ గారి దంపతుల చేత వారి సౌజన్యంతో ఈరోజు విశేషమైన పూజా కార్యక్రమాలు జరిగాయి. హోమము, పూర్ణాహుతి, అలాగే నవార్చన, 9 రకాల పుష్పాలు, 9 రకాల పువ్వులు, 9 రకాల విశేషమైన జాకెట్లు, అలాగే గాజులతో విశేషంగా అలంకారం జరుగుతుంటుంది. మరి అందులో భాగంగా ఇది పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి చాలా విశేషమైన పౌర్ణమి. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి ఆలయ అభివృద్ధికి మీ అందరి సహకారం అందించి అమ్మవారికి అనుగ్రహాన్ని పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. గత చరిత్రకు చిహ్నాలు ఛాయాచిత్రాలేనని కెమెరా సృష్టికర్త లూయిస్ డాకురే కెమెరా కనుగొనకపోతే చరిత్రకు చిహ్నాలు లేవని టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పాదసారథి, కొళ్ల నాగేశ్వరరావు, అల్లూరి సీతారామరాజు సేవా సమితి అధ్యక్షులు గాదిరాజు సుబ్బరాజు, బీజేపీ సీనియర్ నాయకులు అరసవల్లి సుబ్రహ్మణ్యం అన్నారు. భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం ఏరియా ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సౌజన్యంతో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాచీన కాలం నుంచి ఫోటోగ్రఫీ ప్రాముఖ్యత సంతరించుకుందని, ఫోటోగ్రఫీలో ఎందరో జీవనం సాగిస్తున్నా వారిలో ఎదుగుదల లేదని, భీమవరం ఏరియా ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అద్వితీయమని అన్నారు. కెమెరా లేని భవిష్యత్తు సమాజానికి చరిత్ర తెలియదని అన్నారు. అసోసియేషన్ అధ్యక్షులు తిరుమల సత్యనారాయణ, చిట్టిబాబు, చైర్మన్ ఎస్ నాగు, కార్యక్రమ నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ప్రతి శుభకార్యానికి అన్ని వర్గాల వారికి ఫోటోగ్రాఫర్లు అవసరమని, వారి జీవితాల్లో మాత్రం వెలుగులు లేవని, అటువంటి ఫోటోగ్రాఫర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఫోటోగ్రాఫర్స్ జీవితాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, ఫోటోగ్రాఫర్స్ కు బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలని కోరారు. భీమవరం అసోసియేషన్ భవనానికి స్థలం కావాలని అధికారులను కోరారు. అనంతరం 16 మంది సీనియర్ ఫోటోగ్రాఫర్లను సత్కరించారు. కార్యక్రమంలో గంటా చంటి, జంగం మాణిక్యాలరావు, చెక్కా శ్రీరామ్మూర్తి, రామాయణం పురుషోత్తం, ఆదిత్య బాభి, టి నారాయణరావు, ఎన్ సుదర్శన్ రావు, టి సూర్యం, కొండ్రు శ్రీనివాస్ ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.
దేశంలో ఫోటోగ్రఫీ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు ఈ కార్యక్రమం. అసలు ఫోటోగ్రఫీ లేకపోతే గత చరిత్రలో ఏం జరిగిందో తెలియని పరిస్థితి. మరి గత చరిత్రకు ప్రతిబింబాలు ఛాయాచిత్రాలు అని చెప్పేసి మనం చెప్తూ ఉంటారు. ఇటువంటి దాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడో 400 సంవత్సరాలు 300 సంవత్సరాలు 500 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాల చరిత్రైనా సరే ఈ ఫోటో ద్వారా మనం గుర్తొస్తుంది. అటువంటి ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని మరి ఠాకూరే గారు కనిపెట్టారు. ఠాకూరే గారు కనిపెట్టిన ఈ ఫోటోగ్రఫీ ఇవాళ ఎలా వచ్చిందో సెల్ ఫోన్లోకి వచ్చేసింది. ఒకప్పుడు దీన్ని ఇలాగా తీసి దాంట్లో పెట్టి అది కడిగి మళ్ళీ ఇచ్చి మళ్ళీ రకరకాలు తిరిగి ఇప్పుడు అలా కాదు, విత్ ఇన్ సెకండ్స్లో మరి ఈ ఫోటోగ్రఫీ మనకు వచ్చేస్తాం. అయితే ఫోటోగ్రాఫర్ జీవితాల్లో అందరికీ వెలుగులు ఇచ్చే ఈ ఫోటోగ్రాఫర్లకి వాళ్ళ జీవితాలు వెలుగులు. ఎందుకంటే తెర వెలుగుండేవాడు ఫోటోగ్రాఫర్, తెర ఉండేది మనం. వారి ఫోటో ఇప్పుడు పడతాడు, కానీ మన జీవితాల్లో ఫోటోలు ఇచ్చే మనుషులు వాళ్ళు. అటువంటి సృష్టికర్తలని చెప్తాను కదా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఫోటోగ్రాఫర్ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మన భీమవరం పట్టణంలో ఈ ఫోటోగ్రాఫర్స్ మరి వారు ఎంతో కాలం నుండి దత్తుల శ్రీ రామ స్టూడియో గంటా శ్రీరాములు గారు ఈ ఫోటోగ్రాఫర్ అందరికీ గురువు గారు. అసలు భీమవరంలో మొట్టమొదటి ఫోటో స్టూడియో రామ ఫోటో స్టూడియో గంటా శ్రీరాములు గారు ప్రదర్శన. మరి వారి దగ్గర కొన్ని వందల వేల మంది శిష్యులుగా చేసి ఫోటోగ్రఫీ నేర్చుకుని ఆ టెక్నాలజీ వచ్చింది, ఎంతో అభివృద్ధి చెందింది. అలాగే ఫోటోగ్రఫీ కూడా ఎంతో జనజన ప్రవర్తననే వారు ఎదుగుదల కూడా ఉంది. అలాగే భవిష్యత్తులో కూడా మంచి వాళ్ళు బాగుండాలని. మనం ఏ ఫంక్షన్ చేసుకున్నా ఇవాళ ఫోటో లేకుండా లేదు, దానికి కూడా ప్రాధాన్యత బాగా పెరిగింది. మరి 186 సంవత్సరాల కిందట 2 తరాలు సుమారుగా మరి పుట్టి ఇప్పటి వరకు ఇది గడుపుతుంది. మరి అందులో మరి ఫోటోగ్రాఫర్లు రాత్రులు పగలు కష్టపడి పనిచేస్తూ ఉంటారు. మరి అటువంటి మహానుభావులు ఆయన పుట్టినరోజు అవడం చాలా సంతోషం. మరి మీరు అందరూ కూడా బాగా ఈ ఫోటోగ్రాఫర్ వృత్తిలో మరి ప్రావీణ్యత సంపాదించి ఇప్పుడు ప్రజెంట్గా టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఇదివరకు రోజుల్లో అయితే ఫోటో తీసిన తర్వాత ఫోటో స్టూడియో చుట్టూ తిరిగి ఎన్నో రోజులు బట్టి తెచ్చుకోవడానికి ఇవాళ సెకండ్ల మీద వచ్చేస్తుంది. మరి అటువంటి టెక్నాలజీని కూడా మీరు కూడా ఉపయోగించుకొని బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రకరకాలైనటువంటి రూపాంతరాలు చెందుతూ ప్రజలకి మరి ఎన్నో రకాలైనటువంటి సౌలభ్యంగా వారు మర్చిపోయినటువంటి విషయాన్ని కూడా ఈ ఫోటోల ద్వారా గుర్తు చేసేటువంటి గొప్ప మరి ఫోటోగ్రఫీ. అలాంటి ఫోటోగ్రఫీ కెమెరాని కనిపెట్టినటువంటి వ్యక్తి తాతయ్య. ఆయన యొక్క జయంతోత్సవాన్ని శ్రీ జ్ఞానవేదిక అలా ఫోటోగ్రఫీ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా నిర్వహించుకోవడం, మరి సుబ్బరాజు గారు గాదిరాజు సుబ్బరాజు గారు ఆధ్యాత్మికవేత్త, ఆయన కూడా పిలిచి ఇవాళ మరి మనం ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం అంటే చాలా ఫోటోగ్రఫీ సందర్భంగా ఫోటోగ్రాఫర్స్ అందరూ వీడియోగ్రాఫర్స్ అందరూ కూడా మరి ఫోటోగ్రాఫర్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన భీమవరం పట్టణాన్ని మరి ఈ 1991లో ఈ యొక్క యూనియన్ స్థాపించి మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి రంగసాయి గారు మరి నాయకత్వంలోని ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి అలాగే ఈరోజు కూడా మరి ఛాంబర్ ఆఫ్ కామర్స్లో మరి ఈ కార్యక్రమం జరగడం సంతోషకరం. ఈ వచ్చి ఫోటోగ్రఫీలో ఉండి మనకి కెమెరా కనిపెట్టిన దాగురే గారికి ప్రతి సంవత్సరం పుట్టినరోజు చేసుకోవటం, కెమెరా డే చేసుకోవటం అనేది జరుగుతుంది. ఈరోజు మనకి పెద్దలు సమక్షంలో మనం ఈ కెమెరా డే జరుపుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. అయితే మన కెమెరా డే రోజుని ఈ మన సభ్యులకి ప్రోగ్రాంలు ఉంటాం, ఈ పనుల మీద వాళ్ళు బయటికి వెళ్ళడం వల్ల తక్కువ మంది మనకి ఇక్కడ హాజరవడం జరుగుతుంది. సీనియర్ ఫోటోగ్రాఫర్స్ పెద్దలు అందరూ కూడా హాజరైనందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. అదే మేము పిలవగానే రంగసాయి గారి ఆధ్వర్యంలో వచ్చిన పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.